సిక్స్లో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు ఆదనపట్నంలో విట్టయ్య కృష్ణప్ప కాలనీలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంని ఎస్ఎఫ్ఐ బృందం పరిశీలించడం జరిగింది. 2018లో ఆనాటి టీడీపీ గవర్నమెంట్ 2 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసిన తర్వాత 60% పనులు కూడా పూర్తయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ తర్వాత అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన సందర్భంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ఇండోర్ స్టేడియం వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక ఇటుకు కూడా వేయలేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఆనాటి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా 5 ఏళ్ళు ఎక్కడ అసెంబ్లీలో అయినా అధికారులు కూడా చర్చించలేక నిధులు తెప్పించే దాంట్లో నిర్లక్ష్యం వహించారు. ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి వెంటనే ఇండోర్ స్టేడియం నిధులు కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఆదనపట్నం నుండి క్రీడాకారులు అంతర్జాతీయ రాష్ట్రాల్లో అనేక మంది రాణిస్తున్నారు కాబట్టి ఈ ఇండోర్ స్టేడియం లేకపోవడం వల్ల చాలామంది క్రీడాకారులకు ఇబ్బంది అయింది. కాబట్టి తక్షణమే కుటుంబ ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించి పూర్తి చేయాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరిస్తున్నాం.